వెల్కమ్ టు అమృత్శ్రీ అకాడమీ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఈరోజు మనం బాడ్ మ్యాథ్స్ అంటే సాధారణంగా దీన్ని బాడ్ మ్యాథ్స్ అనే పిలుస్తారు. టాపిక్లోకి వెళ్ళిన తర్వాత గురించి చెప్తాను. మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రైల్వే కానీ, బ్యాంక్స్ కానీ, స్టాఫ్ సెలక్షన్ కానీ, అట్లాగే తెలంగాణ మరియు ఆంధ్రాలో ఉన్నటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మ్యాథమెటిక్స్నే కాకుండా జీకే కానీ, రీజనింగ్ కానీ వీటన్నిటికీ ఉపయోగపడే వీడియోలు మన ఛానల్లో లభ్యమవుతాయి. ఈరోజు టాపిక్ బాడ్ మ్యాథ్స్. బాడ్ మ్యాథ్స్ అంటే ఏదైనా మనం ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అంటే దాంట్లో కానీ మనకి సింబల్స్ కానీ ఉన్నట్లయితే ఈ బాడ్ మ్యాథ్స్ అప్లికబిలిటీ అనేది కంపల్సరీ. అంటే ఈ బాడ్ మ్యాథ్స్ రూల్ తెలుసుకోకపోతే మనము ఆ లెక్కని సరిగా చేయలేము. అంటే మీకు ఆ లెక్క వస్తుంది కానీ ఆన్సరు కరెక్ట్గా రాదనమాట. ఈ బాడ్ మ్యాథ్స్ అంటే వెనక్యులం అంటే ఏంటి? ఒక 2-3 అంకెల మీద కానీ లేదా 2 అంకెల మీద కానీ పైన ఒక బార్లా గీసినట్లయితే ఇలాగా ఈ బార్ అనేది ఉంటుందన్నమాట. ఆ బార్ ఉన్నట్టయితే ఫస్ట్ మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అంటే ఆ పైన బార్ ఉన్నటువంటి వెనక్యులం ఉన్నటువంటి దాన్ని సాల్వ్ చేసిన తర్వాత మిగతా వాటిని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ బి ఫర్ బ్రాకెట్స్. ఈ బ్రాకెట్స్లో మనకి వీటిని చెవులు బ్రాకెట్స్ అంటాం, ఆంగ్లంలో రౌండ్ బ్రాకెట్స్ అంటారు. అలాగే వీటిని స్క్వేర్ బ్రాకెట్స్ అంటారు ఆంగ్లంలో, మరి తెలుగులో చతురస్ర బ్రాకెట్లు అని అంటారు. అలాగే వీటిని మనం కర్లీ బ్రాకెట్స్ అంటారు ఇంగ్లీష్లో, మనం తెలుగులో మేసాల్ బ్రాకెట్స్ అంటాం. సరే, నాకు ఆంగ్లం అంతగా రాదు కాబట్టి తెలుగులోనే చెప్తాను. వీటిని మీసాల్ బ్రాకెట్లు, వీటిని చతురస్ర బ్రాకెట్లు లేదా వీటిని చెవులు బ్రాకెట్లు అనుకుంటే ఫస్ట్ మీకు ఎక్కడ ఏ ప్రాబ్లం ఇచ్చినా కానీ ఈ చెవులు బ్రాకెట్స్ నుండే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత చతురస్ర బ్రాకెట్లు, తర్వాత మీసాల్ బ్రాకెట్లు. అంటే ఇక్కడ మనం సపోజ్ దీన్ని ఒక ప్రాబ్లం అనుకుంటే ఈ ఫస్ట్ 2 ఉంది చెవుల బ్రాకెట్లో. దీన్ని బయటికి మనం తీసుకురావాలంటే ఈ చతురస్ర క్లోజ్డ్ బ్రాకెట్స్లో ఉన్నదాన్ని మనం సాల్వ్ చేయాలి. 2 ఇంటూ ఇక్కడ ఏమీ లేదు, ప్లస్ లేదు, మైనస్ లేదు, ఏం లేదు కాబట్టి 2 ఇంటూ 3 6. ఇది ఇప్పుడు మనకి ఈ క్లోజ్డ్ బ్రాకెట్స్లో 6 వచ్చింది ఆన్సరు. తర్వాత ఈ క్లోజ్డ్ బ్రాకెట్స్లో నుండి 4, 6 ఇంటూ 4 24, అంటే అప్పుడు టోటల్గా దీని వాల్యూ 24 అని అర్థం. తర్వాత ఓఎఫ్ ఆఫ్, దీన్ని ఆర్డర్ అంటారు లేదా ఆర్డర్ ఆఫ్ పవర్స్ అంటారు, ఇంకో విధంగా కూడా దీన్ని ఉపయోగిస్తాం. సరే, అసలు ఏంటి ఓఎఫ్ ఆఫ్ అంటే ఏంటి? ఓఎఫ్ ఆఫ్ అంటే ఆర్డర్ ఆఫ్ పవర్ అన్నమాట. అంటే స్క్వేర్ రూట్స్ కానీ, మీకు క్వశ్చన్లో స్క్వేర్ రూట్స్ కానీ లేదా పవర్స్ కానీ 2⁶ అని, 2�8 అని లేదా ఇలాంటివి ఇచ్చినప్పుడు మనకి ఫస్ట్ వెనక్యులం చేస్తాము, తర్వాత బ్రాకెట్స్ ఉంటే బ్రాకెట్స్ చేస్తాము, తర్వాత ఆఫ్ చేస్తాము. ఆ తర్వాత నెక్స్ట్ డివైడెడ్ బై. ఈ డివైడెడ్ బై వచ్చేసరికి మనము ప్రాబ్లంలో పైన 3 బ్రాకెట్స్లో ఉన్నవి ఆఫ్ అని పవర్స్ కానీ ఏమైనా ఉంటే అవి చేసిన తర్వాత డివైడెడ్ బై చేస్తాము. తర్వాత మల్టిప్లై అంటే మల్టిఫికేషన్, అంటే 2 ఇంటూ 3 అంటే 6 అట్లాగా. తర్వాత ఎడిషన్ అంటే కూడిక. అలాగే సబ్ట్రాక్షన్ అంటే తీసివేత. ఈ వరుస క్రమంలో మాత్రమే లెక్క చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా వేరే విధంగా మనం ఏమైనా లెక్క చేసినట్లయితే వారిచ్చిన ఆన్సర్కి యూనివర్సల్ రూల్ అనమాట ఇది. ఈ యూనివర్సల్ రూల్ని ఫాలో కాకుండా మనం చేస్తే మనం చేసింది తప్పు అవుతుంది, వాళ్ళు చేసింది కరెక్ట్ అవుతుంది. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. సేమ్ ఎగ్జాంపులే ఎలా డిఫరెంట్గా ఉంటుందో చూడండి. ఇక్కడ మనకి వెనక్యులం లేదు, ఫస్ట్ దీంట్లో వెనక్యులం లేదు అంటే పైన ఇలా గీత కానీ ఏమీ లేదు. తర్వాత బ్రాకెట్స్ ఉన్నాయి,
వి తర్వాత బి ఫర్ బ్రాకెట్స్. ఈ బ్రాకెట్స్ 5 + 3 8, 8 ఇంటూ 2 ఇంకేం లేవు కదా, ఇక్కడ మల్టిప్లికేషన్ తప్ప ఇంకేం లేవు కదా. 8 ఇంటూ 2 16. సరే, సేమ్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ 5 + 3 ఇంటూ 2. మనం ఇక్కడ ఏం చేయాలి? వి వెనక్లం లేదు, బి బ్రాకెట్స్ ఉన్నాయి, బ్రాకెట్స్లో ఉన్నాయి చేస్తాము. ఓకే, బ్రాకెట్స్లో ఉన్నాయి చేసేటప్పుడు మళ్ళీ ఇక్కడ మళ్ళీ వి బాడ్ మ్యాథ్స్ రూల్ అప్లికబిలిటీ అయ్యిద్ది. ఇక్కడ పైన వి లేదు, తర్వాత బ్రాకెట్స్ లేవు, ఓ ఆఫ్ లేదు, డి డివైడెడ్ బై లేదు, ఎం మల్టిఫికేషన్ ఉంది చూడండి. మల్టిఫికేషన్ అంటే ఇక్కడ 5 + 3 చేయకూడదు, 3 ఇంటూ 2. 3 ఇంటూ 2 ఎంత? 6. 6 + 5 11. ఇక నెక్స్ట్ ప్రాబ్లంకి వద్దాం. 80 ఇక్కడ వి బాడ్ మ్యాథ్స్లో వెనక్లం లేదు కదా, ఇక్కడ పైన ఎక్కడ లేదు కదా. తర్వాత బ్రాకెట్స్ ఉన్నాయి, బ్రాకెట్స్లో 2, ఇక్కడ ఒక బ్రాకెట్ ఉంది, ఇక్కడ ఒక బ్రాకెట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఈ బ్రాకెట్ తీసుకుందాం. 18 - 12 6, అలాగే -6 మళ్ళీ బ్రాకెట్స్ ఉన్నాయి కాబట్టి బ్రాకెట్స్లో 4 ఇంటూ 3 12. ఓకే, ఇక్కడ ఎంత వచ్చింది మనకి? 6 వచ్చింది, మైనస్ ఇక్కడ ఎంత వచ్చింది? 12 వచ్చింది. 6 - 12 -12 అంటే -6 అవుతుంది. 6 - 12 -6 అవుతుంది. ఎందుకంటే 12 ఇక్కడ మైనస్ సింబల్ 12కు ఉంది కాబట్టి 12 ఎక్కువ కాబట్టి మనకి 12లో నుండి 6 తీసేస్తే 6 మైనస్ సింబల్ వేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఇక్కడ చూడండి. 18 + 12 బ్రాకెట్స్. అయితే లెక్కలు అనేవి కళ్ళతో చేయాలి, పెన్ను పేపర్ తీసుకొని లెక్కలు చేయటం కాదు. పెన్ను పేపర్ తీసుకొని అందరూ చేస్తారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో లెక్కలు అనేవి కళ్ళతోనే ఆన్సర్ మీరు పసిగట్టాలి. అలా ప్రాక్టీస్ చేస్తేనే మీకు లెక్కలు వస్తాయి. ఈ వి బాడ్ మ్యాథ్స్ రూల్ అప్లికబిలిటీ అనేది ప్రతి కాంపిటీటరు తెలుసుకోవాల్సిన అసలు బేసిక్ అన్నమాట. మనకి స్కూల్లో జరగానే ఏబిసిడీలు ఎలా నేర్పుతారో అలాంటి ఈ వి బాడ్ మ్యాథ్స్ నేర్చుకుంటేనే మీకు లెక్కలు సింప్లిఫికేషన్ వస్తాయి. వీటి తర్వాత టేబుల్స్ అంటే ఎక్కాలు కానీ లేకపోతే లెక్కలు రావు అంతే. అయితే ఎక్కాలు చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. చూద్దాం, అవి తర్వాత చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి వి బాడ్ మ్యాథ్స్లో ఏమున్నాయి? వి లేదు, బి బ్రాకెట్స్ ఉన్నాయి. బ్రాకెట్స్ 18 + 12. ఇక్కడ మీరు 18 + 12 అనగానే ఏదేదో కూడాల్సిన పని లేదు. 8, 2 10, ఇదొక 10, ఇదొక 10 20, మొత్తం 30 అవుతాయి. అంటే వీటిలో కొన్ని షార్ట్ ట్రిక్స్ ఉంటాయి, చెప్తాను తర్వాత. 18 + 12 30 మైనస్ 4 ఇంటూ 3 12. 30లో 12 తీసేస్తే 18. నెక్స్ట్ ఇక్కడ మనకేమున్నాయి చూడండి, బ్రాకెట్స్ ఉన్నాయి. వి ఉందా? లేదు, పైన బ్రాకెట్స్ ఉన్నాయి. 14 - 7 ఎంత అవుతుంది? 7 అవుతుంది. 7 ఇంటూ 9 డివైడెడ్ బై 3 అంటే బ్రాకెట్స్ లోపల ఉంది కదా, 9 డివైడెడ్ బై 3. 9 డివైడెడ్ బై 3 అంటే 9/3. 9/3 అంటే 3 × 3 9 అంటే 3. అంటే ఇక్కడ 7 ఇంటూ 3 దట్ ఈక్వల్ టు 21. ఇక్కడ ముఖ్యంగా మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి నేను కాస్త నిదానంగా చెప్తానని మన వాళ్ళు చెప్తూ ఉంటారు. ఓకే, నో ప్రాబ్లం. నా యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటంటే మీరు ఒకసారి చూసారంటే సబ్జెక్ట్ నేర్చుకోవాలి, మళ్ళా చూడటం కాదు. సబ్జెక్ట్ నేర్చుకొని సక్సెస్ అవ్వాలి. అందుమూలంగానే నేను ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చెప్పాలనే ఉద్దేశంతోనే నేను నిదానంగా చెప్తాను. ఇకపోతే ఈ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ వి బాడ్ మ్యాథ్స్లో వి లేదు కదా, బ్రాకెట్స్ ఉన్నాయి. ఈ బ్రాకెట్స్ ఉన్నాయి కాబట్టి 14 డివైడెడ్ బై 7 14/7 7 1 7 2 అంటే 2 వస్తుంది. ప్లస్ 2 ప్లస్ 9 ఇంటూ 3 9 ఇంటూ 3 అంటే 9 3 27 27 ప్లస్ 2 దట్ ఈక్వల్ టు 29. చూద్దాం, ఈ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ వి బాడ్ మ్యాథ్స్ అసలు వి అంటే మనకి ఎక్కడ రాలేదు కదా, చెప్తాను. 2 + 3 -
6 అనుకుందాం అనుకోండి. ఇక్కడ మనము బాడ్మ్యాన్ సూత్రం ప్రకారం చేస్తే ఏమొస్తుంది? 6 మైనస్ ఇక్కడ వి బాడ్మ్యాన్ యాడింగ్ చేయాలి. 2 + 3 - 6 అంటే 2 + 3 - 6 అంటే 2 + 3 5, 5 - 6 దట్ ఈక్వల్ టు -1 అవుతుంది. అయితే ఇక్కడ ఇలా ఇచ్చాడు అనుకోండి, దీన్ని వెనాక్యులరం అంటాం. ఇలా ఇచ్చినప్పుడు ప్రాబ్లంలో ఫస్ట్ ఇది చేయాలన్నమాట. ఇది చేస్తే ఏమవుతుంది? -6 అంటే ఇక్కడ ప్లస్ మాత్రమే, ప్లస్ మైనసే కాబట్టి పెద్ద వేరియేషన్ రాదు. -6 + 3 ఏమవుతుంది? -3 అవుతుంది. -3 + 2 అంటే -1 అవుతుంది. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 2 × 2 - 3. ఇక్కడ బాడ్మ్యాన్స్ రూల్ ప్రకారం చేస్తే మనకి ఏముంది? వి లేదు, బి లేదు, ఓ లేదు, డి లేదు, ఎం ఉంది. చూడండి, ఎం అంటే మల్టిప్లికేషన్. 2 2 4, 4 - 3 1 అవుతుంది. ఓకే, అదే ఇక్కడ వెనాక్యులరం ఇచ్చారనుకుందాం. వెనాక్యులరం ఇచ్చారనుకుందాం. ఎలా ఇస్తాడు? ఇలా ఇచ్చాడు అనుకోండి వెనాక్యులరం. ఇక్కడ ఆన్సర్ ఎలా అవుతుంది చూడండి. ఫస్ట్ మనము వి బాడ్మ్యాన్స్లో ఏం చేయాలి? వీని ఉపయోగించాలి కాబట్టి వెనాక్యులరం 2 - 3. 2 - 3 ఏమవుతుంది? 2 - 3 అంటే -1 అవుతుంది. -1 × 2 దట్ ఈక్వల్ టు -2 1 2 -2 అవుతుంది. చూడండి, ఇందాకేమో -1 వచ్చింది బాడ్మ్యాన్స్ రూల్ ప్రకారం అప్లికబిలిటీ చేస్తే, ఇక్కడేమో -1 వచ్చింది, -2 వచ్చింది. కాబట్టి ఇట్లాంటి సందర్భాల్లో జాగ్రత్తగా మనం లెక్కలు చేసుకోవాల్సి ఉంటుంది, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఆ వి యొక్క ప్రాధాన్యత అది వెనాక్యులరం. ఓకే, ఇక్కడ మనము వి బాడ్మ్యాన్స్ ఇక్కడ అప్లికబిలిటీ చేద్దాం. 49 - 10 సంథింగ్ ఇచ్చారు. మీసాల బ్రాకెట్లు, చెవుల బ్రాకెట్లు, క్లోజ్డ్ బ్రాకెట్స్ ఇలా ఇచ్చారు. ఫస్ట్ వి ఉందా? లేదు. ఇక్కడ మనకి వి లేదు కాబట్టి బి బ్రాకెట్స్ ఏమున్నాయి? ఇక్కడ క్లోజ్డ్ బ్రాకెట్స్ ఉన్నాయి. చూడండి, దీని మధ్యలో ఇవి ఉన్నాయి. ఓకే, ఫస్ట్ మనము ఈ చెవుల బ్రాకెట్లో చేద్దాం. 49 - 10 అంటే 39 అవుతుంది. 39 అవుతుంది డివైడెడ్ బై, తర్వాత బ్రాకెట్స్ ఏమున్నాయి? 4² - 6 ఇది పవర్ అన్నమాట. ఈ 4² హాఫ్ అంటే ఆర్డర్ అంటే ఇది 4² - 3 అంటే 16 - 3 13 అవుతుంది. ఇక్కడ మళ్ళీ ఇంటూ 3 - 4. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. ఈ 39 - 13 ఇంటూ 3 - 4 మనకి మళ్ళీ వి బాడ్మ్యాన్స్లోకి వెళ్తే బ్రాకెట్స్ ఉన్నాయా? ఇక్కడ లేవు. ఇది డివైడెడ్ బై, బ్రాకెట్స్ ఉన్నాయా? లేవు. తర్వాత ఓ ఉందా? హాఫ్ ఉందా? లేదు. తర్వాత డివైడెడ్ బై 39 డివైడెడ్ బై 13 3 ఇంటూ 3 - 4 డివైడెడ్ బై అయిపోయింది. తర్వాత ఇక్కడ ఏమున్నాయి? ఎం ఉంది, మల్టిప్లికేషన్ ఉంది. 3 × 3 9 - 4 దట్ ఈక్వల్ టు 5. అంటే ఈ విధంగా మనం వి బాడ్మ్యాన్స్ని అప్లికబిలిటీ చేసి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని చూడండి, దానివల్ల మీకు ఉపయోగం ఉంటుంది.